మిథున్ రెడ్డి SRLS 3 times సీఎం బినామీ 2019-2024 మధ్యలో లిక్కర్ స్కామ్లో 3,500 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖజానాకి కన్నం వేసి వీరి బొక్కసాలు ఎలా నింపుకొని బ్లాక్ చైన్ తరహాలో జేమ్స్ బాండ్ సినిమా తలదన్నేలాగా పాలసీ మేకింగ్ నుంచి కార్పొరేషన్ నుంచి డిస్టిల్ వరకు ఆర్డర్స్ రేట్ నిర్ణయం వరకు డిజిటల్ పేమెంట్స్ లేకుండా వీళ్ళ దోపిడీ మీద కష్టపడి సీజ్ రీకాన్స్ట్రక్ట్ చేసి ఇప్పటికీ 12 మందిని అరెస్ట్ చేసింది. వైఎస్ఆర్ పార్టీని సిగ్గుగా దోపిడీ చేసిన వారిని వెనుక వేసుకుని కక్ష సాధింపు అని అంటూనే ఆ సంగతి తేలుస్తామని ప్రభుత్వ యంత్రాంగాన్ని బెదిరించటం పిరికితనం. పదవిని అడ్డుపెట్టుకుని దోపిడీ చేసి హీరోలుగా చెలామణి అవుతుంటే కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదని అన్నారు. ఇతరులకు ఇచ్చిన వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకోండి. ఈ విధంగా 3,500 కోట్ల రూపాయల స్కాములు ఈయనే మనీ లాండరింగ్ చేసి భారీ ఎత్తున డెన్నులు పెట్టి దాన్ని గోల్డ్ రూపేణ లేదా ఇతర పెట్టుబడులు కంపెనీల పెట్టుబడుల ద్వారా డబ్బు తరలించిన వైను సిట్టు దర్యాప్తులు బయటపడితే రాష్ట్ర ప్రజానేకం నివ్వెరపోతా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మొన్న వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఇది రాజకీయ కక్ష సాధింపే, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని వదలమని చెప్తా ఉన్నాడు. అసలు మీకు మాట్లాడటానికి నోరెట్టా ఉంది? మీకు ప్రాథమిక సాక్ష్యాలు ఉండబట్టే కదా సుప్రీంకోర్టు హైకోర్టు మీకు బెయిల్ ఇవ్వలేదు. అంటే మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రాల్లో ఏ విధంగా దూసుకుందో కూడా తెలిసిపోతూ ఉంది. అయ్యా, ఇదే మద్యం కేసులో ఈడీ ఢిల్లీలో కవితని సిసోడియాని కేజ్రీవాల్ని అరెస్ట్ చేసింది కదా. ఎందుకని బీజేపీ జగన్మోహన్ రెడ్డి కొమ్ముగాతా ఉంది? ఇక్కడ ఈ సిట్ దగ్గర నుంచి దర్యాప్తు ఈడీ టేక్ ఓవర్ చేయాలి కదా. నిన్న కాక మొన్న సత్యదేవ్ గారు ముఖ్యమంత్రి కొడుకు పుట్టినరోజు అయితే ఈడీ ఆయన్ని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుంది. జగన్మోహన్ రెడ్డి కేసులు త్వరగా విచారణకు రావు, జగన్మోహన్ రెడ్డి మీద దర్యాప్తు సంఘాలు ఇచ్చేయు, రోజువారీ విచారణలు ఎందుకు జరగవు? ఇవన్నీ కూడా బీజేపీకి వైఎస్ఆర్ పార్టీకి ఉన్న రహస్య అనుబంధం బయటపడతా ఉంది. ఏదేమైనా ఇప్పటికైనా దర్యాప్తు అధికారులు ఇంకా స్పీడ్ పెంచి అసలు ప్రధాన లబ్ధిదారులు సకల శాఖ మంత్రి మాజీ ముఖ్యమంత్రి అనే విషయం తేల్చి దీన్ని కఠినంగా ఫ్రేమ్ చేసి శిక్షలు పడి ఆ ఆస్తులు జప్తు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.